హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదైతే మొన్న ఆదివారం రోజు వీడియో ఫ్రెండ్స్. కుదరక పోస్ట్ చేయలేదు. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాము. టెంపుల్కి వెళ్ళామండి మేము. ఇక్కడ కొంచెం ఏదో మనకున్న దాంట్లో ఒకరికి చిన్న హెల్ప్ అయినా సరే మన వల్ల వాళ్ళకు ఒక పూట ఏదైనా ఉంటుంది అనుకుంటే అట్లయితే నాకున్న దాంట్లో నేనైతే హెల్ప్ చేస్తానండి. అట్లాగే చేశానండి. టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళకి అట్లాగా నేను ముందుగానే ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇచ్చేస్తానన్నమాట. వచ్చేటప్పుడు ఇవ్వాలి, వెళ్ళేటప్పుడు ఇవ్వాలని ఏం రూల్ ఏం లేదు. శ్రీ వైద్య వీర రాఘవ స్వామి అని అంటారండి ఈయన్ని. రంగనాయకుల స్వామి టెంపుల్లో ఎట్లా ఉంటారో అట్లాగే ఉంటారు, సేమ్ పడుకొని. విష్ణుమూర్తిలాగా విష్ణుమూర్తే, కాకపోతే అక్కడ పెద్ద విగ్రహం అనమాట, ఇక్కడ చిన్న విగ్రహం ఉంటుంది. చిన్న టెంపుల్ అయినా సరే సంవత్సరానికి ఒకసారి బాగా జరుగుతుందన్నమాట. రూ. 100, రూ. 50, రూ. 20 టికెట్స్ అనమాట. మేమైతే పొద్దున్నే ఉదయాన్నే వెళ్ళాము. అయినా సరే మధ్యాహ్నం అయిపోయిందనమాట. ప్రతి పండగకి ప్రతి సంవత్సరం పండగ అయిపోయిన తర్వాత ఇలా చల్లంగి అమావాస్య వచ్చిన రోజు ఇక్కడ బాగా విశిష్టంగా పూజలు కార్యక్రమాలు అన్నీ బాగా జరుగుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. చిన్న టెంపుల్ అయినా సరే చాలా బాగుంటుంది. ఎక్కువ ఆరోగ్యానికి ఎక్కువగా మొక్కుకుంటారనమాట. ఏమాల చెట్టుబాయి అంటారు. అసలు మామూలుగా వేమాల శెట్టి బావి అంట దాని పేరు అనమాట. ఎప్పుడు మా అత్తయ్య వాళ్ళు వెళ్ళేటప్పుడు దగ్గర నుంచి తీసుకెళ్ళేవాళ్ళు. అప్పటి నుంచి వీలున్నప్పుడు వెళ్తాము. వీలు పడకపోతే ఏమి వెళ్ళేది లేదు. కాకపోతే సంవత్సరానికి పండగ ఎట్లా ఒకటి అట్లా ఇది కూడా సంవత్సరానికి ఒకసారి ఇలాగ జాతరలాగా కార్యక్రమం జరిగిద్ది. అక్కడంతా రాశారనమాట ఆ ప్రాసెస్ అంతా ఎట్లాగా అనేసి. అమావాస్య ఎట్లాగా, చల్లంగి అమావాస్య ఎట్లాగా, తై అమావాస్య ఎట్లాగని పెద్దవాళ్ళు పేరు పెట్టింది అక్కడంతా వివరించారనమాట. మేమైతే వెళ్ళాము. వెళ్ళి దర్శనం చేసుకున్నాం. తీర్థ ప్రసాదాలు తీసుకున్నాం. చాలామంది జనం అనమాట. చాలా రష్గా ఉందండి. చాలా క్యూ లైన్లు, 3 క్యూ లైన్లు పెట్టారనమాట. ఎట్లాగైతేనే దర్శనం చేసుకున్నాము. బాగా ఎండ కూడా వచ్చింది ఆ రోజైతే. ఏదో మనకి తోచింది మనం అక్కడ వేసుకోవచ్చు అనమాట. బావి ఉంటుంది అనమాట. ఆ బావిలో వేయాలన్నమాట. బెల్లము, ఉప్పు, మిరియాలు అనమాట. అక్కడ మిరియాలు అవి మాత్రం అక్కడ వేయనివ్వరు అనమాట. పక్కన శివలింగం పెడతారు, అక్కడ మనం మొక్కుకొని ఆరోగ్యం కోసం అనమాట. ఇదంతా మెయిన్. ఏదైనా ఒక పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి పెట్టారు కాబట్టి అదొక నమ్మకంతో అందరూ అట్లాగ వెళ్తారు. అనుకున్నవి కూడా జరుగుతాయి అన్నమాట. అన్ని టెంపుల్స్ ఉంటాయి. ఒక చిన్న గుడి అనే కానీ సాయిబాబా గుడి అదిగోండి అక్కడ. నవగ్రహాలు, అమ్మవారు టెంపులు అన్ని నా చుట్టూ ఉంటాయి అన్నమాట. మధ్యలో ఈయన ఉంటారనమాట, రాఘవుల స్వామి, వీర రాఘవుల స్వామి. చాలా బాగుంటుంది. ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు దర్శించుకోండి. మీ ఆరోగ్యం గురించి ఏదైనా మొక్కుకోవచ్చు, మన ఇష్టం. మెయిన్ ఆరోగ్యం గురించి అంటారు. మేమైతే వీలున్నప్పుడైతే తప్పకుండా వెళ్తాను. ఈ సంవత్సరం అయితే వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, వేసాము. బెల్లము, ఉప్పు అన్నీ వేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇవన్నీ నవగ్రహాలు అనమాట. ఇదిగోండి మెయిన్ టెంపుల్ అది లోపల అనమాట. శ్రీ వైద్య వీర రాఘవ స్వామి వారి దేవస్థానం. వేమాల చెట్టు బావి అంటారు, వేమాల శెట్టి బావి. టెంకాయలు అయితే బయటే కొట్టేస్తున్నారన్నమాట. ఇంకా రష్గా ఉన్నప్పుడు అంతే. విడిగా అయితే కనుక మనం కొట్టుకోవచ్చు. దేవస్థానం అటు సైడు అవతలకి వెళ్ళాలన్నమాట. ఇది సైడ్ అనమాట. ఎదురుగుండా ధ్వజస్తంభం కనిపిస్తుంది చూడండి, అటు నుంచి అయితే వెళ్ళొచ్చు. ఇదిగోండి టికెట్స్ అనమాట. 20, 50, 100 ఎంత కావాలంటే అంత తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఎవరు ఎంత తీసుకున్నా అక్కడికి వెళ్ళేసరికి లోపలికి ఒక దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ పైన ఒక పువ్వు పెట్టా కదండి, అది అనమాట. ఇంకా లోపలికైతే వచ్చామండి. ఫోన్లు అవన్నీ నాట్ అలౌడ్ అని ఏం లేదు. బాగానే తీసుకోవచ్చు. ఎవరైనా ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు. మీడియా వాళ్ళు అందరూ వచ్చున్నారు కూడా. ఇదిగోండి ఇంకా ఉప్పు, మిరియాలు అన్నీ నేనైతే ఇంటి దగ్గర నుంచి అన్నీ కొనుక్కొని వెళ్ళానండి. ఉప్పు ప్యాకెటు, మిరియాలు, బెల్లం అన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చాం. అసలు రష్ అండి, ఖాళీ లేదండి. ఇంకా నిల్చున్నట్టే అని చెప్పేసి ఇంకిద్దరం, నేను మా వారు చేయబట్టుకున్నాము. ఇంకా మనస్ఫూర్తిగా దేవుని తలుచుకొని పోసేసామన్నమాట. అంతే, ఎవ్వరూ ఆగరనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవటమే అనమాట. పక్కన మీడియా వాళ్ళు వాళ్ళంతా ఫోటోలు వీడియోలు అన్నీ తీస్తున్నారు. చూసారు అటు సైడ్ ఉన్నారు కదా వాళ్ళు, మీడియా వాళ్ళు. ఇదిగోండి ఇదేనండి బావి. మెయిన్ ఇక్కడ ప్రత్యేకం ఈ అమావాస్య రోజుకి ఇదేనండి. ఇక్కడ బెల్లం, పసుపు, కుంకాలు, పూలు, దీపాలు ఎన్ని ఇదివరకైతే పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే అవేమి వేయనివ్వట్లేదు. వట్టి బెల్లం వరకే వేయనిస్తున్నారు. పక్కన పోలీసులు వాళ్ళు ఉన్నారు, వేయనివ్వటం లేదనమాట. ఇంకంతా అక్కడ ఎలా పడితే అట్లా చేస్తున్నారని చెప్పి అది కూడా ఒక మెయిన్ పాయింటే కదండి. ఇక్కడైతే ఒక పిక్ అలా దిగామండి.
చూడండి ఇదండి చక్కగా గ్రిల్స్ పెట్టేశారు. అక్కడ ఏదో జరిగింది. అందుకని ఇంకెందుకని నేను చెప్పలేదు. శుభమా అంట అని ఎందుకు ఆ మాట చెప్పలేదు. ఏదో జరిగిందంట అక్కడ. అందుకని చెప్పేసి అట్లా పెట్టారు. లోపల చూడండి ఎన్ని వాటర్ బాగా ఫుల్లుగా ఉంటాయన్నమాట. మొక్కుకొని మనందరం పేర్లు చెప్పుకొని పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు మనకెవరు అనుకుంటామో వాళ్ళకందరికి ఆరోగ్యం బావుండాలి, అందరూ బావుండాలనుకోని అక్కడ వేసేయాలనమాట. మళ్ళీ బావుంటే వచ్చే సంవత్సరం వచ్చి అన్నీ చేసుకుంటామని ఇంత అంత అర కేజీ, పావు కేజీ, కేజీ అట్లా ఏస్తాను. మన ఇష్టం అనమాట. అట్లా మొక్కుకొని అక్కడైతే వెయ్యొచ్చు. మేమైతే మొక్కేసుకున్నాము. మొక్కుకొని అట్లాగా వేసాము. అందరి పేర్లు చెప్పుకొని నేను కూడా అందరిని మొక్కుకున్నానండి. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకున్నాను. మళ్ళీ సంవత్సరానికండి. ఈ సంవత్సరానికైతే ఇట్లా జరిగింది మా దర్శనం. అంతా అయిపోయింది. దర్శనం చేసుకున్నాము. బావిలో వేమాల చెట్టు బావిలో అవన్నీ వేసేసాము. బెల్లం అవన్నీ వేసాము. అక్కడ ఉప్పు అవన్నీ వేసేసాము. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఇప్పుడు దీపాలు అయితే పెట్టనివ్వటం లేదు. ఇదిగోండి మీడియా వాళ్ళు అనమాట పక్కన తీసుకుంటా ఉన్నారు. ఇంకా అక్కడ ఒక పుష్పం అయితే పెట్టేసుకొని దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని పొంగల్ ప్రసాదం పెట్టారండి. ఇదిగోండి మా పాపది నాది అనమాట. ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఫుల్ రష్ అనమాట. ఇదిగోండి ఎంట్రన్స్ ఇక్కడ అనమాట. మేము ఇక్కడ దాకా అక్కడెక్కడో వదిలేసి బైకు చెప్పులు అన్నీ అక్కడ పెట్టేసి నడుచుకుంటా క్యూ లైన్లో వచ్చేసాం అనమాట. ఇదిగోండి ఎంత దారి పొడుగుతా ఇంకా బొమ్మలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అనమాట. అన్నీ ఇంక చిన్నపిల్లలు ఆడుకుని అన్నీ అమ్ముతారనమాట. మొన్న ముక్కోటికి అనుకుంటా పెట్టారు. చాలా బాగున్నాడు విష్ణుమూర్తి అని అలా వీడియో తీసాము. ఇంకా మళ్ళీ మధ్యలో వస్తుంటే శివయ్య కనిపించాడు. ఇంకా అక్కడ కూడా ఒక టెంకాయ కొట్టుకొని నూనె అవి పోసుకొని అక్కడ దీపం ఎలాగో పెట్టలేదు. ఇక్కడైతే పెట్టుకున్నాము. ఇంకా పెట్టుకోవచ్చమ్మా అన్నారు. ఇంక ఇక్కడ టెంకాయ కొట్టుకొని దీపం పెట్టుకున్నాము. ఇక్కడ కూడా వేణుగోపాల స్వామి టెంపుల్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి.